సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు ఈ సమయంలో చూద్దాం. దేవుని మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, కలలారు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పడుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. గమనించండి, చదవబడినటువంటి ఈ మాటలో ప్రాముఖ్యంగా 6వ అధ్యాయంకి ఇంట్రడక్షన్ కూడా ఒకసారి నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. సామెతలు పలికింది ఎవరు అనంటే రాజైన సొలొమోను అనే సంగతి మనం నేర్చుకుని ఉన్నాం. హీబ్రూ కాంటెక్స్ట్లో నా కుమారుడా అని వాడబడినటువంటి ప్రతిసారి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దట్ కుడ్ బి యాక్చువల్ సన్. నిజంగా సొంత కుమారుడే కావచ్చు, సొంత కుమారుని ఉద్దేశించి మాట్లాడుండొచ్చు, లేదా ఒక విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు, లేదా ఈవెన్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక సమూహం, విద్యార్థుల సమూహమును ఉద్దేశించి కూడా మాట్లాడి ఉండొచ్చు. హీబ్రూ కాంటెక్స్ట్లో మాత్రం ఆ కోణంలో మనం ఆలోచిస్తే నా కుమారుడు అనే విషయాన్ని గురించి ఆయా అర్థాలు మనం చూడవచ్చు. అంటే ఇక్కడ జ్ఞాని కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను తన ఎదుట ఉన్నటువంటి అనేకులను ఉద్దేశించి జ్ఞానయుక్తంగా అనేక ఆలోచనలు తెలియచేస్తూ ఉన్నాడు. అది మొదటిదైతే. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 6వ అధ్యాయంలో సొలొమోను 5 ప్రాముఖ్యమైన విషయాలను ఫోకస్ చేస్తూ రాయటం జరిగింది, లేకపోతే సామెతలు చూడడం జరిగింది. వాటిలో మొట్టమొదటిది ఫైనాన్షియల్ మ్యాటర్స్ని గురించి మాట్లాడతాడు. అది నెంబర్ 1, ద వైజ్ యూజ్ ఆఫ్ వెల్త్. గమనించండి, అందరికీ డబ్బును వైజ్గా జ్ఞానంగా ఉపయోగించడం తెలుసా అంటే తెలియదు. కొంతమందికి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలని ఎలా వాడాలి అనేది ఒక ప్రణాళిక చేస్తారు. మరి కొంతమందికి ఇట్టే చిటికేసినంత ఈజీగా లేచిపోతాయి. అదే 100 రూపాయలు ఇంకోళ్ళకి ఇస్తే దాన్ని ఎలా వాడాలో చాలా జాగ్రత్తగా వైజ్గా ఉపయోగిస్తారు. సో ఇది గనక లేకపోతే ఎంత డబ్బు చేతిలో ఉన్నా అంత వృధానే, చిల్లు జబ్బులో వేసినట్లే. సో వైజ్ యూజ్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడతాడు. రెండవది వర్క్ ఎథిక్స్ని గురించి మాట్లాడతాడు. లేజినెస్ వర్సెస్ వైజ్ యూజ్ ఆఫ్ టైమ్ అండ్ ఆపర్చునిటీస్. బద్ధకం, దేవుడిచ్చేటటువంటి అవకాశాలను ఎలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలో కూడా ఎరిగి ఉండాలి. సో అది రెండవది. మూడవది సిన్ఫుల్ యాటిట్యూడ్స్ని గురించి మాట్లాడతాడు. అంటే మనం చూస్తున్నది ఏంటి అనే విషయాలను చాలా ప్రాముఖ్యమైనవి. సో సిన్ఫుల్ యాటిట్యూడ్స్ ఏం చేస్తాయి, ఈ పాప సంబంధమైనటువంటి దృక్పథం ఏం చేస్తుంది అనే విషయాలను గురించి కూడా తెలియజేస్తాడు. నాలుగవది గుడ్ చాయిసెస్ని గురించి తెలియజేస్తాడు. తల్లిదండ్రులు మంచి ఆలోచనలు ఇస్తారు, లోకం ఇచ్చే ఆలోచన వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గుడ్ చాయిస్ ఎవరు తీసుకోవాలంటే నేను తీసుకోవాలి. సో తల్లిదండ్రుల నుంచి దేవుడు ఇచ్చేటటువంటి ఆలోచన, లేదా పెద్దల నుంచి ఒక నైతిక విలువలను కూర్చిన ఆలోచనల దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోకం యొక్క పోకడి, లోకం యొక్క ఆలోచన దానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గుడ్ చాయిస్ అనేది చాలా ప్రాముఖ్యం. గుడ్ చాయిస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది. అందరికి తెలిసిందే కదా. రైట్ టైంలో గుడ్ చాయిస్ తీసుకోవాలి, వాళ్ళ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. రైట్. 5వ ప్రాముఖ్యమైన విషయం ఈ 6వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే సెక్షువల్ ఇమ్మోరాలిటీస్ గురించి మాట్లాడతాడు. అవాయిడింగ్ సెడక్షన్ ఆఫ్ అన్ అడల్టరస్ ఉమెన్. సో ఈ ప్రాముఖ్యమైన 5 విషయాలు ఈ 6వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చదవగలిగినట్లయితే మనం కనుగొనగలుగుతాం. ఈ అధ్యాయంలో నుంచి మనం లాస్ట్ వీక్ నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 3, 4 విషయాలు తెలియజేశాను. ఇప్పుడు 5, 6, 7 విషయాలను మనం ధ్యానం చేద్దాం. వాటిలో 5వది ఏంటి అని అంటే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అని అంటున్నాడు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఎవరు అసహ్యించుకుంటున్నారు? దేవునికి అసహ్యమైనది, దేవుడు అసహ్యించుకునేది ఇది. గమనించండి, ఈ యొక్క సందర్భాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఉన్నారా ఇటువంటి వారు, లేదా నేడు ఉన్నారా అని అంటే నాడు నేడు ఎప్పుడు కూడా ఈ జాతి ఉంటానే ఉంటుంది. ఈ యొక్క మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని గురించి ఆలోచించడం తక్కువ, ఎదుటోడికి కీడు ఎలా చేయాలా, ఎదుటోడికి నష్టం ఎలా చేయాలా, ఎదుటోడిని ఎడా పతనం చేయాలా, ఎదుటోడికి ఎలా గాయం చేయాలా, ఎదుటోడికి ఎలా హాని చేయాలా అన్న కాన్సెప్టే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి.
అంటే వాళ్ళ లైఫ్ను గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి ఒక గోల్ అనేది ఏమి ఉండదు. ఇలా గోల్ అంతా ఒకటే, ఎవరికి కీడు చేద్దామా, ఎవరికి హాని చేద్దామా, ఎవరిని నష్టపరుద్దామా అనే విధానంలోనే వీళ్ళ ఆలోచన ఉంటుంది, వీరి మాటలు ఉంటాయి, వీరు చేసే క్రియలన్నీ కూడా దానికి సంబంధించినది. నాటికి నేటికి ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇంకో మాటలు చెప్పాలి అంటే కొన్నిసార్లు కుటుంబాలలోనే ఉంటారు ఇటువంటి వారు. సొంత అన్నను ఉండదు, తమ్ముడని ఉండదు. వారి జీవితాలలో నష్టాన్ని కలుగజేయడానికి ఏమాత్రమును కూడా వెనకడుగు వేయని ప్రబుద్ధులు వీళ్ళు. మీరు చూసారో లేదో నాకు తెలుసు. అటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారిని నేను ప్రాక్టికల్గా చూశాను. వారికి ఏమాత్రమును కూడా మనస్సాక్షి అనేది పనిచేయదు, మనస్సాక్షికి తావులేదు, మనస్సాక్షి గద్దింపుకి ఏమాత్రం కూడా వాళ్ళు లోపడరు. వారి యొక్క కాన్సెప్ట్ ఒకటే, ఎలా అయినా సరే నా ఓన్ ఎజెండా గెలవాలి, నా ఆలోచన గెలవాలి అనే ఆలోచన తపనే. కానీ వీరికి ఏమాత్రమును కూడా యెహోవా యందు భయము భక్తి ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడు అని అంటే వీడికి దూరంగా ఉంటాడు. యెహోవా యందు భయము భక్తి లేని వాడు ఇటువంటి క్రియలలో మునిగి తేలుతూ ఉంటాడు. వీడి జీవితం ఎప్పుడూ కూడా ఇతరులను నష్టపరిచేటటువంటి జీవితంగానే ఉంటుంది. మరి కొన్నిసార్లు ఆ మేలుకు ప్రతిగా కీడుని చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వారుగా ఉంటారు కదా. అటువంటి సందర్భమే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనం చూడొచ్చు. అదే సౌలును గూర్చి. రాజైన సౌలు తన జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు. అపవాది చేత పీడించబడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో ఎవరో ఒక ఆలోచన ఇచ్చారు, అదిగో యెషయి కుమారుడు ఉన్నాడు, మంచి తలాంతు కలిగినటువంటి వాడు, ఆ వ్యక్తి గనక వచ్చి సంగీతం వాయిస్తే గనక విడుదల దొరుకుతుంది అనే ఆలోచన చెప్తే మొత్తానికి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే దావీదు 10 తంతుల సితారాను వాయిస్తూ ఉన్నాడో చమత్కారముగా వాయించువాడు అని రాయబడింది. అవునా? దావీదుని గురించి రాయబడిన మాట ఏంటి? చమత్కారముగా వాయించువాడు. స్కిల్ఫుల్ ప్లేయింగ్ అనమాట. స్కిల్ఫుల్ ప్లేయింగ్. ఆ స్కిల్ఫుల్ ప్లేయింగ్ దేవుడు అభిషేకించాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప, దేవుడు ఇచ్చినటువంటి తలాంతు, ఆ స్కిల్ఫుల్ ప్లేయింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సౌలులో ఉన్నటువంటి దురాత్మ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేలు పొందుకున్నటువంటి సౌలు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, మేలు చేసినటువంటి లేకపోతే తన జీవితం ఏ అపవాది హస్తముల కింద అయితే ఉందో ఆ హస్తముల కింద నుంచి నేను బయటికి రావటానికి ఈ యవనస్తుని దేవుడు నిలవబెట్టుకుని వాడుకున్నాడు అనే ఒక మంచి సహృదయాన్ని కలిగి ఉండవలసిన వాడు, ఒక మంచి ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి ఉండవలసిన వాడు, దగ్గరికి చేర్చుకోవలసినటువంటి సౌలు తన జీవితంలో దావీదు పట్ల విషపు చూపును కలిగిన వాడుగా అయిపోయాడు. అంటే దావీదు విషయమా ఈజ్ నాట్ స్పేరింగ్ ఎట్ ఆల్. అతని యొక్క గోల్ ఒకటే, సౌలు యొక్క గోల్ ఒకటే, సౌలు యొక్క గురి ఒకటే. ఎలా అయినా సరే దావీదును చంపాలి అని ఒకటికి పలుమార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఎప్పుడైతే చూడండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఆ మాట చూడొచ్చు. ఎప్పుడైతే దావీదుకు ఆ క్రేజ్ పెరిగినట్లుగా కనిపించిందో 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము, తనకు రావాల్సినటువంటి స్తోత్రాలు, తనకు రావాల్సిన క్రెడిట్ తగ్గడం ఎప్పుడైతే గమనించాడో వెంటనే తన జీవితంలో ఏం మొదలైందంటే అసూయ మొదలైంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరండ్రి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడురే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి, అండర్లైన్ చేసుకోండి, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏం చూపంట? విషపు చూపు నిలిపాను. ఏమండి, 40 రోజుల పాటు డ్రెస్ అప్ అవడం, వెళ్ళటం, మరలా ప్యాక్ అండ్ పీచో మోడ్, ఇదే పని. పీచో మోడ్. మళ్ళీ ఉదయం లేవటం,
మొత్తం ధరించడం, శిరస్త్రాణం దగ్గర నుంచి పాదరక్షల వరకు ధరించడం, అన్నీ పట్టుకోవడం, యుద్ధం దగ్గరికి వెళ్ళడం. ఎవరి స్వరం వినగానే, గొల్లియాతు స్వరం వినగానే మళ్ళీ అందరూ కూడా పీచే మూడ్ మొత్తం రావడం, మత్తి తీసేయడం, మళ్ళీ భోంచేయడం, పడుకోవడం. 40 దినాల పాటు వీడి వల్ల కాలేదు, సౌలు వల్ల కూడా కాలేదు. ఎవరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సమయంలో దేవుడు దావీదును కూడా పంపించాడు. దావీదు తండ్రి చేత అక్కడ పంపించబడ్డాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు సున్నతి పొందినటువంటి దేవుని సంబంధులైనటువంటి వీరిని ఉద్దేశించి ఇంతగా తోలనాడతాడా, నోరు పారేసుకుంటాడా, వీడు ఏ పాటివాడు అని రోషంతో మాట్లాడినటువంటి వాడు దావీదు. అప్పటి వరకు ఎవరికి అంత ధైర్యం చాలలేదు, సరిపోలేదు, ఎవరు మాట్లాడలా. కానీ ఆ తర్వాత గొల్లియాతును పడగొట్టిన తర్వాత అమ్మయ్య అని అనుకోవలసినటువంటి సౌలు అక్కడ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో దావీదు మీద విషపు చూపు నిలిపాను. అక్కడ నుంచి గమనించినట్లయితే దావీదును చంపటానికి సౌలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీన్నే కీడు చేయుటకు పరిగెత్తుతున్న సౌలు పాదాలు, కీడు చేయడానికి పరిగెడుతున్న సౌలు పాదాలు. గమనించండి, 1 సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఇప్పుడు సౌలు పాదాలు దేని వైపుకి వెళ్తున్నాయి? కీడు చేయడానికి వెళుతున్నాయి. ఎవరికి కీడు చేయడానికి? మేలు చేసిన వాడికి కీడు చేయడానికి. మేలు చేసిన దావీదుకు కీడు చేయడానికి ఎన్నిసార్లు అంట? 2 మార్లు ప్రయత్నం చేశాడు. ఈటను విసురుతూ ఉన్నాడు. ఆలోచన ఎట్లా ఉందంటే, ఎంత కఠినంగా ఉందంటే, ఎంత దుష్టత్వంతో ఉందంటే, ఈట విసిరితే దావీదు ఎక్కడ దిగబడాలంట? గోడకు దిగబడాలి. అంటే ఈట విసిరేటప్పుడు ఎలా విసురుతున్నాడంటే తన బలాన్నంతరిని కూడా తీసుకుని కొడితే గోడకు అతుక్కుపోవాలి. రీడు అంటే తీయాలంటే అలా అంటే అక్కడే ఆగిపోవాలి, అక్కడే చావాలి. దావీదు అక్కడే చావాలి. అంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు సౌలు మేలు చేసిన వాడి విషయమే ఆలోచన చేస్తా ఉన్నాడు. అదొక సందర్భం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానును దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుతో చెప్తున్నటువంటి మాట, నా తండ్రి నిన్ను చంపాలని ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఒక్కసారితో ఆగిపోవటం లేదు ఆలోచన. గమనించండి, ఒక్కసారితో ఆగిపోవడం లేదు. ఎలా అయినా సరే వీడు లేకుండా చేయాలి. 19వ అధ్యాయం 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. ఏమండి, ఆగట్లేదు కదా. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయిను. 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి, అరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తున్నాడు. మంచి చేయడానికంటే కాదు, తన ఆలోచన అంతగా పాడైపోయాయి. ఇంకో మాటలో చెప్పాలంటే దిగజారిపోయాడు. ఎంతగా దిగజారిపోయాడు అంటే, ఎక్కడో గాడిదలను కాసుకునేటటువంటి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడన్న ఆలోచన కూడా మర్చిపోయాడు. పోయిన గాడిదలను ఎత్తుక్కుంటూ వస్తే సమూయేలు చేత దేవుడు అభిషేకించి ఆ స్థితిలో కూర్చోబెడితే ఆ స్థితిని మర్చిపోయి తాను చేయకూడనటువంటి క్రియలను, దేవునికి ఇష్టం లేని ఆజ్ఞను మీరుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు, ఒక్కొక్క ఆజ్ఞ ఎంత విలువైనదో, నైతికంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అవునా? నేను పలుమార్లు చెప్తున్నాను, 10 ఆజ్ఞలు 2 రకాలుగా డివైడ్ చేయబడ్డాయి. మొదటి భాగం మానవుడు దేవునితో ఉండవలసిన సంబంధాన్ని గురించి మాట్లాడు. మిగిలినటువంటి ఆఖరి భాగంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఉండవలసినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతున్నాయి. సౌలు దావీదు విషయమై ఎలా ఉండాలో ఇవన్నీ కూడా ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, దేవుని చేతి వేలుతో రాయబడిన ఇవే కాదు, ఇంకా మిగిలినటువంటి ఆజ్ఞల గురించి చూస్తే మొత్తం ఎన్ని ఆజ్ఞలని? 635 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఈ 635 ఆజ్ఞలలో ఒక వ్యక్తి తన మరొక సహోదరుడి పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాలు
ఎరిగిన సౌలు వేటిని లెక్క చేయడం లేదు, కీడు చేయటానికి పరుగులెత్తుతున్న పాదాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 20:31. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైనటువంటి యోనాతానును ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అయ్యా, యెష్షయి కుమారుడైనటువంటి దావీదు ఉన్నంత కాలం నీ చేతికి రాదు, కాబట్టి వాడిని పిలిపించు అని కుయుక్తిని పన్నుతూ ఉన్నాడు. 20:33. ఈ సందర్భాలన్నిటిలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అభిషేకించబడినవాడే కానీ తర్వాత దారి తప్పిన వాడిగా అయిపోయాడు. అభిషేకించబడిన వాడే కానీ ఆ తర్వాత లోక సంబంధమైన ఆలోచనకు తావిచ్చాడు. అభిషేకించబడిన వాడే కానీ లోక సంబంధమైన ఆలోచనతో ఏడవబడ్డాడు. అభిషేకించబడిన వాడే కానీ ఆ లోక సంబంధమైన ఆలోచన సౌలు ఇంతకింతకు క్షీణించెను అనే దగ్గరికి తీసుకుని పోయింది. ఎంతవరకంట? అంతకంతకు క్షీణించెను అని రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడింది. అంటే సౌలు యొక్క పతనం వేరే వారెవరూ కారణం కాదు. సౌలు యొక్క పతనానికి కారణం సౌలే. సౌలు యొక్క పతనానికి కారణం సౌలు ఆలోచనలే. సౌలు యొక్క పతనానికి కారణం దుర్బుద్ధే. సౌలు యొక్క పతనానికి కారణం ఓర్చుకోలేనితనం. సౌలు యొక్క పతనానికి కారణం ఈర్ష్య. సౌలు యొక్క పతనానికి కారణం విషపు చూపు. తను తీసుకున్నటువంటి గొయ్యలో తానే పడి ఆఖరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్థితిలోనికి సౌలు వచ్చేసాడు. కీడు చేయడానికి పరిగెత్తాడు. కానీ చివరికి సౌలే తను తీసుకున్న గోతులో తాను పడ్డట్టుగా చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తనకు తానుగా పొడుచుకుని చనిపోయిన సందర్భం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక సామెత ఉంది కదా లోకంలో, తాను తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. అలాగే సౌలు కూడా అదే పరిస్థితిని చూస్తూ ఉన్నాం సౌలు జీవితంలో. గమనించండి, నాడు సౌలు జీవితం అయితే నేడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను గమనిస్తూ ఉంటే మేలు చేసినటువంటి క్రైస్తవ్యానికి కీడు చేయడానికి పరుగులెత్తుతున్న పాదాలు, ప్రణాళికలు అన్నీ కాదు. ఒకప్పుడు స్త్రీ చదువుకోవడానికి అవకాశం లేదు. ఒకప్పుడు స్త్రీ బ్లౌజ్ వేసుకోవడానికి లేదు. ఒకప్పుడు వెళ్ళాలి అని అంటే మూతికి మొంత, నడుంకి తాటే కట్టుకుని వెళ్ళాలి. చెప్పులు ఆవిడ వేసుకోవడానికి వీల్లేదు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితి నుంచి వెళ్ళారు ప్రజలు. నో ఎడ్యుకేషన్. ఆ సమయంలో విలియం కేరీ లాంటి వారు వచ్చి వీటన్నిటి విషయాల్లో సంస్కరణ తీసుకుని వచ్చారు. అంత సంస్కరణ కాదు. ఈరోజు అనగార్చబడినటువంటి జీవితాలు దేశ చరిత్రలో ఏ కులాలైతే పిలువబడుతూ ఉన్నాయో వారు సైతము టిక్ టాప్గా సూటు బూటు వేసుకుని కారులో తిరిగి ఉన్నతమైన స్థానాలలో కూర్చొని మాట్లాడేటటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చింది ఆనాటి రెవల్యూషన్. ఆ సంస్కరణలో విలియం క్యారీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలో దేశ చరిత్రపు రూపురేఖలను మార్చివేసింది. ఆ సంస్కరణలో భర్త చనిపోతే భార్యను అగ్నిలో వేసి కాల్చేసేవాళ్ళు. ఏమంటారు దాన్ని? సతీసాగమనం. అంతటి గొప్ప చరిత్ర ఉన్నటువంటిది, అంతటి గొప్ప అభ్యున్నతమైనటువంటి భావాలను అలా అటువంటి పరిస్థితిలో నుంచి స్త్రీ జాతికి విడుదలనిచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ వీరందరూ కలిసి చేసినటువంటి ప్రణాళికలు, ఆలోచనలు దేశం యొక్క రూపురేఖలను మార్చివేసింది. విద్య అందింది, వైద్యం అందింది. ఉచిత వైద్యశాలలో ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఒక పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎవరు కట్టినాయి? మిషనరీస్ చేత కట్టబడి. విద్య, వైద్యం అందరికీ కూడా దగ్గరికి తీసుకుని వచ్చింది. ఇది కీడా? భారతదేశానికి చేసిన కీడా? కాదే. కీడుకు ప్రతి కీడు చేయటానికి తాహతాలాడుతున్నటువంటి సమాజం మధ్యలో ఉన్నాం. కీడుకు ప్రతి కీడు చేయటానికి వెంపర్లాడుతున్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారి మధ్య ఉన్నాం. గమనించండి, సౌలు చేతిలో నుండి దావీదును తప్పించినట్లుగా, సౌలు చేతిలో నుండి దావీదును తప్పిస్తూ వచ్చినట్లుగా దేశానికి మేలు చేసిన వారికి కీడు చేయాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరి నుంచి దేవుడు తన ప్రజలను తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీ దేవుని సామర్థ్యం ఎంత గొప్పది అనంటే, నా అనుకున్న దావీదును తప్పించిన దేవుడు.
ఆయన రక్తంలో కడగబడినటువంటి నీ మీద జరుగుతున్నటువంటి ప్రతి కుట్రను అంతటిని భగ్నము చేయగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మరొక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఆదారు అనే 12వ నెలలో యూదా జాతిని అంతటిని కూడా ఒకేసారి నిర్మూలన చేయాలి అని అనుకున్నారు. ఎవరు? హామాను. ఎస్తేరు గ్రంథం 127 సంస్థానాలలో 127 దేశాలలో ఉన్నటువంటి యూదులు, చెదిరినటువంటి యూదులు ఎవడో కూడా ఒక్క పెట్ట కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కడు ఆ దినాన ఊర్లు పట్టణాలు అంతా కూడా ఆర్తనాదాలు కేకలు, ఏడ్పు వినిపించాలన్న దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేశాడు హామాను. ఎంత కఠినుడు ఆలోచన చేయండి. అది చిన్న ప్లాన్ కాదు. అది ఏదో ఒకరినిద్దరిని లేపేద్దామనే ప్లాన్ కాదు. దేశంలో ఉన్న యూదులందరినీ కూడా 127 సంస్థానాల్లో ఉన్న వారందరినీ కూడా ఒకే దినాలు లేపేయాలనుకున్నాడు. ఏం జరిగింది? ఆ దినానికి ఉరికయ్య మీద ఏలాడబడ్డాడు. గమనించండి. మేలుకు ప్రతి కీడు చేయటానికి, మేలుకు ప్రతిగా కీడు చేయటానికి, మేలు చేసిన వారికి ప్రతిగా మేలు కాక కీడును ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచనలన్నీ కూడా వృధా, అవన్నీ నిర్వీర్యము చేయగలిగిన వాడు నీ దేవుడు. నీ చెవిని పడుతున్నటువంటి సందర్భాలను విని భయపడొద్దు. ఖచ్చితంగా భయం కలుగుతుంది కాదంటం లేదు. కానీ ఈరోజు నువ్వు ఒక ధైర్యం కలిగి ఉండాలి. అదేంటి అని అంటే, హామాను చేసిన ఆలోచనలు అన్నిటినీ కూడా ఫెయిల్ చేసిన దేవుడు రాజుకు ఏం మేలు చేశాడో తెలిసేటట్లుగా ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా హిస్టరీని చదవడానికి లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకుని చదువుతుంటే మొర్దెకైతో పాటు ఇంకొంతమంది రాజుకు ఏం మేలు చేశారో చదివిన తర్వాత అర్థమైంది. నీ దేవుడు నీ కొరకు పరిస్థితులన్నింటినీ కూడా ఫేవర్గా మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఏ శత్రువు యొక్క ఆలోచన నిన్ను లేకుండా చేయలేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మేలు చేసినటువంటి సమాజం, క్రైస్తవ సమాజం, మిషనరీస్. మనలో ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళి కుష్ఠరోగుల దగ్గర కూర్చుని వాళ్ళ చేతులు పట్టుకుని క్లీన్ చేస్తాను నేను అన్నవారు మీలో ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి. ఎవడకుందా గట్స్? కుష్ఠరోగుల యొక్క చేతులు పట్టుకుని వాటిని శుభ్రం చేసి మనసు ఎవడకుంది? గ్రహాం స్టెయిన్స్ లాంటి వాడికి ఉంది. ఎవడికుందా దమ్ము? క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడికి మాత్రమే ఉంది. వాడు మాత్రమే మేలు చేయడానికి ఎప్పుడు తాహతాహలాడతాడు. సమాజానికి దీవెనకరంగా ఉండడానికి ప్రణాళికలు రూపొందించుకుంటాడు. కానీ సమాజానికి కీడు చేసే పని ఏ రోజు క్రీస్తుని ఎరిగిన వ్యక్తి చేయడు. ఒకరిని బాగు చేయడమే, ఒకరిని ఉద్ధరించడమే, ఒకరిని లేపడమే, ఒకరిని నిలబెట్టడమే క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడికి చేతనైంది. మేలు తప్ప కీడు బైబిల్ని చేత పట్టుకున్నవాడు ఎవడు చేయడు, సాహసం చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీడు చేయడానికి పరుగులెత్తుతున్న పాదాలు లేకపోలేదు. ఈరోజు ఆ పాదాలు నీ వైపు ఉన్నాయేమో. నీ ఉద్యోగం చేస్తున్న స్థలంలో, నీవు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, లేకపోతే నువ్వు చదువుతున్న స్థలంలో, నీవు క్రైస్తవుడై ఉన్నందును బట్టి ఒకవేళ నీ వైపుకు, నీ మార్క్స్ వైపుకు, నీ ప్రమోషన్ వైపుకు, నీ ఇంక్రిమెంట్ వైపుకు కీడు చేయడానికి, ఆపటానికి, హోల్డ్ చేయడానికి, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న, పరుగులెడుతున్న పాదాలు లేకపోలేదు. డోంట్ వరీ. హామాను ఆలోచనను కొట్టివేసి 127 సంస్థాలలో సంతోష గానములు వినిపించే స్థితిలో పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా ఏ కత్తి తాకకుండా ఆపివేసిన వాడు నీ దేవుడు. ఆమేన్. కానీ కొన్నిసార్లు దేవుడు కొందరు అనుమతిస్తాడు. ఎందుకు చెప్పమంటారా? నీలో చలనం చచ్చినప్పుడు, ప్రార్థన నీలో చచ్చినప్పుడు, భక్తి విషయంలో రోషం నీలో చచ్చినప్పుడు, నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఆటపాటగా కొనసాగుతున్నప్పుడు నీలో రోషం పుట్టించడానికి దేవుడు కొంతమందిని అలా అప్పగిస్తాడు. దాని గురించి అప్పుడైనా కళ్ళు తెరుచుకొని రోషంతో నువ్వు లేవాలి. కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు ఎన్నో ఉన్నాయి. భయపడద్దు. 6వ మాటలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 10 ఆజ్ఞలలో 9వ ఆజ్ఞ మీరటం ఇది. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని రాయబడుతుంది.
ఏం చేయకూడదు? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చూద్దాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని, గమనించండి, మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎందుకు? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు సిలువ వేయబడి ఉన్నారు. అంతా కూడా దట్స్ ఓల్డ్. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయకూడదు? ఒకరితోనొకడు అబద్ధము ఆడకూడదు. అది జరిగింది అని అంటే నువ్వేం చేస్తున్నావు? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలికావు అని అంటే నీవు ఒక ఆజ్ఞను మీరుతున్నావు. దేవుని ఆజ్ఞను మీరుతున్నావు. ఇంకా దేవుని మాటలో దీని గురించి ఏం తెలియజేయబడుతుందో చూద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 16వ వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. మొదటి పాట తీసుకోండి, ఏమంటున్నాడు? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఏదైనా ఒక సహోదరుని గురించి, సహోదరిని గురించి ఏదైనా బలహీనత నీకు తెలుస్తుంటే, మన ఇంట్లో బిడ్డ తప్పు చేస్తే ఊరంతా సాడించుకుంటామా? మరి సంఘములో ఉన్నటువంటి వారిని గురించి ఎలా? నీ దగ్గర ఒకవేళ నీ చెవిని పడిందేమో, అది నీతోనే ఆగిపోవాలి. అది ఎక్కడ ఆగిపోవాలి? నాతో ఆగిపోవాలి. అంత కడుపబ్బరంగా ఉంటే దేవుని దగ్గర చెప్పు. ఇంకొకటి, నీ చెవిని పడింది నిజమా కాదన్నది కూడా నీకు తెలియకపోవచ్చు. సరే నిజమే అనుకో, నిజమే అయితే ఆ స్థితిలో నుంచి బయటికి రమ్మని దేవుని దగ్గర ప్రార్థించు. అబద్ధమైతే ఈ అబద్ధం ఇంకా స్ప్రెడ్ కాకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలి. అవునా? అబద్ధ సాక్ష్యం పలకొద్దు అనేది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, నా భక్తిలో నేను, నీ భక్తిలో నీవు జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఈ భయం లేకపోతే, ఈ మాటల హృదయంలో లేకపోతే, ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ గురించి ఇదే చెప్పడం అయిపోతుంది. దానివల్ల నువ్వు నష్టపోతావు, దానివల్ల సంఘానికి నష్టం కలుగుతుంది. సంఘానికి ఎలా నష్టం కలుగుతుంది? చర్చిలో ఉన్నవాళ్ళేనండి ఈ మాట చెప్పింది, ఆ అక్కేనండి, ఈ అన్నయ్యనండి, ఈ తమ్ముడేనండి దీన్ని చెప్పింది, అందుకే మేము చర్చికి రావట్లేదండి. నీదేం పోయింది? ప్రభువా సంఘాన్ని దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారికి పోయిద్ది, అంతే కదా? నీకేం పోయింది? నీకు ఇది కాకపోతే ఇంకో చర్చి. కానీ సంఘం దీవించబడాలని ప్రార్థన చేస్తున్న దైవజనుడికేమో గుచ్చబడిన పరిస్థితిలాగా ఉంటుంది. ఎందుకు? ఎదగవలసినటువంటి సంఘంలో నుంచి నలుగురు ఆగిపోయారు, నలుగురు జారిపోయారు. కారణం పలానా వ్యక్తులు అంటే నీదేం బాగలేదు, నీకేం బాగలేదు, నీకు నష్టమేం కలగలేదు. నష్టం అంతా కూడా సంఘానికి లేదా దైవజనునికి, ప్రార్థిస్తున్నటువంటి వారికి. గమనించండి, అవి నీతోనే ఆగిపోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. గమనించండి, 7వ మాటలోనికి వెళ్దాం. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇంకొక మాటలో ఇంగ్లీష్ బైబిల్లో డిస్కార్డ్ అనే మాటకి ఇంకా మరికొన్ని వేరే పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయి. డిసగ్రిమెంట్ అని, డిస్యూనిటీ అని, డిస్హార్మోనీ అని, వేరియన్స్ అని, కాన్ఫ్లిక్ట్ అని, నాన్ కోఆపరేషన్ అని, ఫ్రిక్షన్ అని, టెన్షన్ అని, ఎన్మిటీ అని పలు పర్యాయ పదాలు వాడబడ్డాయి. అంటే అసమ్మతి, అనైక్యత, అసమానత కలుగు చేయడం, వైవిధ్యం కలుగు చేయడం, సంఘర్షణ కలుగ చేయడం, సహాయ నిరాకరణ కలుగ చేయడం, ఘర్షణ కలుగ చేయడం, ఘర్షణ వాతావరణం కలుగ చేయడం, ఉద్రిక్తత కలిగి చేయడం, శత్రుత్వం కలుగు చేయడం, అన్ని పర్యాయ పదాలు వాడబడ్డాయి. అంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని మాటలో మనం గమనించినట్లయితే 133వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాస్తున్నాడు. అయితే ఈ మనోహరమైనటువంటి ఐక్యత చెడగొడుతున్నటువంటిది మరలా మాటలే. ఈ అనైక్యత అనేది ఎలా వస్తుంది అని అంటే
ఒక వ్యక్తి మాట్లాడే మాటలు, ఇద్దరు పొరపాటున వందనాలు చెప్పుకోరు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అపవాది ఎంతగా ఏం ఆడుతున్నాడు చూడండి. ఒకే చోట కూర్చుండు, ఆయన ఎడమొఖం ఈయన పెడమొఖం, వీళ్ళిద్దరు కళ్ళు మాత్రం నా వైపు ఉంటాయి. కానీ నెమ్మది బయట నుంచి చోద్యం చూడటం. ఇటువంటి వారిని గద్దించండి, ఇటువంటి వారిని నోరు మూసుకోండి అని చెప్పాలి. ఎందుకు? సహోదరుల ఐక్యత పాడు చేస్తున్నారు కాబట్టి, సంఘము యొక్క ఐక్యత పాడు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే దేవుడు ఆశించినటువంటి ఐక్యత పాడవుతుంది కాబట్టి బుద్ధి చెప్పవలసింది నీవే. ఆమేన్. బుద్ధి చెప్పవలసింది నీవే. నువ్వు మామూలుగా చెప్తే వినకపోవచ్చేమో, వాక్యం రూపంలో చెప్పు, అప్పుడైనా కొద్దిగా ఆగుతారు. ఆగాలి. కారణం, దేవుడు ఆశించిన ఐక్యత పాడవుతుంది. దేవుడు ఉద్దేశించిన ఐక్యతను చెడగొట్టడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరినొకరు వాడుకుంటాడు. ఇద్దరు ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నప్పుడు రాలేదు వాడు. ఒకళ్ళు లేనప్పుడే వచ్చి దేవుని యొక్క ఆలోచనల మీద, దేవుని యొక్క మాట మీద ప్రశ్నలు కలుగ చేసి రాజీ పడేటట్లుగా చేశాడు. వాడు ఛాన్స్ కోసం చూస్తాడు. వాడు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. 1 తెస్సలోని పత్రిక 4:9 అంటాడు, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడిరి. ఎందుకు ఏర్పరచబడ్డారంట? ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి. 1 యోహాను పత్రిక 2:9, 10, 11 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన కనుక తను ఎక్కడికి పోవుచున్నాడో తనకు తెలియదు. 1 యోహాను పత్రిక 4:21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. గమనించండి, ఈ యొక్క జగడములు పెట్టే ఆత్మ, జగడములు పెట్టేటటువంటి మాట కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ ఎవరు కూడా నీ జీవితం అలా ఉండడానికి వీలులేదు. ఈ స్థలంలో ఉన్న వారి జీవితాలు ఎవరి జీవితం అలా ఉండడానికి వీల్లేదు. కారణం, ముందుగా దేవుడు నీకు బోధిస్తున్నాడు ఎలా ఉండాలి అని. ఆయనకి ఏది అసహ్యమైనదో బోధిస్తున్న తర్వాత ఇంకా దేవునికి అసహ్యమైనది చేస్తూ అలాగే ఉంటావా, లేకపోతే దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ ఆయన హృదయాన్ని కలిగిన ముందు కొనసాగుతావా? నీవే తేల్చుకో. దేవుడి మాటలు దీవించును గాక.